బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ బార్గి డ్యామ్ క్రూజ్ ప్రమాదంలో వెలుగులోకి మరొక వీడియో బయటకు వచ్చింది. నీరు ఒక్కసారిగా క్రూజ్లోకి వస్తున్న దృశ్యాలు కొద్ది నిమిషాల్లోనే ఇటు నవ్వులు కాస్త కేకలుగా మారిపోయిన ఆ దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చూడొచ్చు మనం అక్కడ ఉన్న వ్యక్తులు, ఆ తల్లి అలాగే ఆ కొడుకు. సోషల్ మీడియాలో ఏదైతే ఒక తల్లి కొడుకుకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుందో వాళ్ళు కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ తల్లి అలాగే కొడుకు ఎలా అయితే కూర్చొని ఉన్నారో, తన కొడుకుని ఎలా అయితే పట్టుకొని ఉందో యాస్టీస్గా చనిపోయే ముందు విజువల్స్ ఇవి. చనిపోయే ముందు విజువల్స్ని మనం చూస్తున్నాం. కొడుకుని హత్తుకుని మెరీనా మెస్సీ ఇటు ఢిల్లీ నుంచి తన ఫ్యామిలీతో పాటు తన భర్త, కొడుకు, కూతురు నలుగురు కలిసి ఢిల్లీ నుంచి జబల్పూర్లో రిలేటివ్స్ది ఒక హౌస్ వార్మింగ్ పార్టీ, ఒక గృహప్రవేశానికి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక విహారయాత్ర కోసం ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం. 39 సంవత్సరాల మెరీనా మెస్సే, తనతో పాటు 4 సంవత్సరాల కొడుకు త్రిషాన్, వీళ్ళిద్దరు కింద ఆ బోట్కి సంబంధించిన కింద డెక్లో, అంటే ఆ బోటు పైన ఒక ఫ్లోర్లో, అంటే పైన కొన్ని సీట్స్ అలాగే కింద కొన్ని సీట్స్ ఉన్నాయి. సో కింద ఉన్న దాంట్లో వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు. వీళ్ళిద్దరు కూర్చొని ఉండడం ఒకటి, దాంతోపాటు ఆ తండ్రి అలాగే తన కూతురు సియా, తండ్రి పేరు ప్రదీప్ మాసే, అలాగే కూతురు సియా, వీళ్ళిద్దరు పైన ఉండడం, అలాగే లైఫ్ జాకెట్స్ వేసుకున్న దానివల్ల మొత్తానికైతే వాళ్ళు బ్రతికినట్టు తెలుస్తుంది. ఇటు బోట్లోకి నీరు చేరుతున్న విజువల్స్ని ఆ సమయంలో ఒక్కసారి మనం చూస్తే కనుక లైఫ్ జాకెట్స్ని అక్కడున్న వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ బోట్లో కొన్ని క్షణాల్లోనే లైఫ్ జాకెట్స్ కూడా చాలామంది దగ్గర లేవు, వాటిని ఓపెన్ చేసి అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ లోవర్ డెక్లో ఉండడం వల్ల దాంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. మనం లోవర్ డెక్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఆ విజువల్స్లో చూడొచ్చు చుట్టూరా గ్లాసెస్ ఉన్నాయి, అంటే నీరు దాంట్లోకి చేరిన తర్వాత బయటికి వెళ్ళలేరు. కూర్చున్న వ్యక్తులందరూ జాకెట్స్ వేసుకొని ఉన్నారు. దాంట్లోకి వాటర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ లైఫ్ జాకెట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆ విండోస్ నుంచి, ఆ డోర్స్ నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఆ జాకెట్స్ వాళ్ళని ఆ నీటిలో అమాంతం లిఫ్ట్ చేసి పైన ఆ గోడ పైన ఏదైతే వాల్ ఉందో ఆ వాల్కి అతికేశాయి. అదే సమయంలో ఈ మాసే అలాగే ఆ త్రిషాన్, ఆ తల్లి ఆ కొడుకుని ఎంతో కొంత గాలి అందాలన్న ఉద్దేశంతో తన చెస్ట్కి గట్టిగా హత్తుకొని ఆ వాల్ సైడ్ పెట్టింది. ఎంతో కొంత గాలి అంది, నా కొడుకైనా బ్రతకాలి అన్న చిన్న ఆశతోని తను ఎంతో తాపత్రయపడి ఆ పని చేసినా కూడా ఏమాత్రం, అంటే దానివల్ల తన కొడుకు ప్రాణాలని కూడా కాపాడలేని పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా ఫ్లిప్ అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎక్కడో ఢిల్లీ నుంచి తల్లి, తండ్రి, కొడుకు, కూతురు నలుగురు వచ్చారు, ఒక ఎక్స్కర్షన్ లాగా వెళ్ళారు. కానీ అక్కడ ఒక్కసారిగా ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకున్న తర్వాత ఆ తండ్రి ఏమంటున్నాడంటే, ఆ ప్రదీప్ మాసే అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే చాలా క్లియర్గా, ఆ బోటు నిర్వహించే ఆ నిర్వాహకులు కానీ ఆ బోట్లో ఉన్న వ్యక్తులు కానీ లైఫ్ జాకెట్స్ని అందుబాటులో ఉంచలేదు, యాక్సెస్ లేని చోట వాటిని దాచిపెట్టారు. క్షణాల్లో నీళ్ళు వచ్చే సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఆ జాకెట్ ఇవ్వలేని పరిస్థితి ఉండే, ఆ జాకెట్ అందరికీ అందలేదు అంటూ కూడా ఆ ప్రదీప్ మాసే చెప్పుకొస్తున్నాడు. మరోపక్కన ఆ తల్లి, ఆ కొడుకు వారిద్దరూ ఆ బోట్లోని కింది భాగం మనం చూడొచ్చు. వాళ్ళ పైన ఒక ఫ్యాను, పక్కన ఉన్నదంతా గ్లాస్ ఏరియా, అంటే దాంట్లో వాటర్ వచ్చిన తర్వాత బయటికి ఇమీడియట్గా వెళ్ళదు, ఆ గ్లాస్ బ్రేక్ అయితే కానీ వెళ్ళదు. అలానే లోపడున్న ఈ వ్యక్తులు, ఈ తల్లి, ఈ కొడుకు కూడా, వీళ్ళందరూ కూడా దాంట్లోనే చిక్కుకుపోయారు. లైఫ్ జాకెట్స్ వేసుకున్నా కూడా లైఫ్ జాకెట్సే వాళ్ళ ప్రాణాలకి పాశంగా మారిపోయింది. ఆ లైఫ్ జాకెట్స్ వేసుకోవడం వల్ల వాటర్ వచ్చిన వెంటనే వాళ్ళంతా పైన ఉన్న వాల్కి ఒక్కసారిగా అతుక్కుపోయారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఆ లైఫ్ జాకెట్స్ లేకపోయినా ఈత వచ్చిన వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండేది. ఒక్కసారిగా అమాంతం తిరగబడిన తర్వాత ఆ తల్లి ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్, కొన్ని క్షణాలు అని చెప్పొచ్చు, ఆ లాస్ట్ సెకండ్స్లో కూడా తన కొడుకుని ఎలాగైనా బతికించాలి, ఎట్టి పరిస్థితుల్లో బతికిచ్చే ప్రయత్నం చేద్దామంటూ తనని హత్తుకొని, తనకి గాలి ఆడుతుందేమో, తనైనా బతుకుతాడేమో, కొడుకు త్రిషానైనా బతుకుతాడేమో అన్న ఉద్దేశంతో ఆమె ఆ లాస్ట్ ఫ్యూ సెకండ్స్లో కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఒక షీల్డ్ లాగా ఆ కొడుకుని అడ్డుకునే ఆ కొడుకుకి ఆ డెస్పరేట్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఒక్కసారిగా రెస్క్యూ ఆఫీషియల్స్ ఆ బోటు తిరగబడిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం
ఆ బోటుని వెలికి తీసే సమయంలో చూస్తే ఫస్ట్ రెస్పాండర్స్ అంటే రెస్క్యూ ఆఫీషియల్స్ ఎవరైతే మొదటగా వెళ్ళి దాన్ని వెనకకి బోట్ని పూర్తిగా తిప్పే ప్రయత్నం చేశారో ఒక్కసారిగా ఈ తల్లి ఆ కొడుకు ఇద్దరు అలానే హక్ చేసుకొని ఉన్న ఆ విజువల్స్ని చూసి ఆ రెస్క్యూ ఆఫీషియల్స్ కూడా కంగు తిన్నారు, షాక్కి గురైపోయారు. అసలు పీడబ్ల్యూడి మినిస్టర్, మధ్యప్రదేశ్కి సంబంధించిన పీడబ్ల్యూడి మినిస్టరు రాకేష్ సింగ్ ఆయన ఆ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ తల్లి ఉన్న ఆ కొడుకుకి సంబంధించిన ఆ విజువల్ని ఆయన కళ్ళతోని చూసి తట్టుకోలేక కన్నీరు గార్చాడంటే అర్థం చేసుకోండి ఎంతగా అక్కడున్న వ్యక్తులని వాళ్ళందరినీ ఎంతగా కలిచివేసింది. ఆ మునిగిపోతున్న పడవకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. బలమైన గాలులు వీస్తున్నాయి. ఒక 40 నుంచి 50 కిలోమీటర్లకి సంబంధించిన గాలులు వీస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ బోటుని సరైన సేఫ్టీ నార్మ్స్ మెజర్స్ పాటించకుండా వెళ్ళడంతో ఒక్కసారిగా మునిగిపోయింది. మనం చూడొచ్చు ఆ విజువల్లో. అసలు అక్కడ ఏమీ కనిపించట్లేదు. మరొక బోట్ అక్కడికి చేరుకొని అక్కడున్న మిగతా ఆ ప్రయాణికులకి ఎంతో కొంత వాళ్ళని సేఫ్టీకి తీసుకొద్దామని ప్రయత్నం చేసిన చూడొచ్చు. మన విజువల్స్ చూడండి ఎంత గాలి వీస్తుందో, ఎంత పెద్ద అలలు వస్తున్నాయో. అంత రిస్క్ ఉన్నా కూడా మరి ఆ బోటుని ఎందుకు తీసుకెళ్లారు? మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఆ తల్లి అలాగే ఆ కొడుకుకి సంబంధించిన విజువల్స్, ఆ ఫొటోస్ ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో కానీ, అలాగే మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి ఆ ఫ్యామిలీ ఒక గృహప్రవేశానికి అక్కడికి చేరుకున్న తర్వాత ఒక ఎక్స్కర్షన్ కోసం వెళ్ళి ఇప్పుడు నలుగురుగా వెళ్ళిన ఆ బోట్లోకి నలుగురుగా వెళ్ళారు. మొత్తంగా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు. వెనకకి మాత్రం తండ్రి, కూతురు మాత్రమే, వారిద్దరు మాత్రమే వెనకకి రావడం జరిగింది. మొత్తం మీద ఆ తండ్రి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ప్రదీప్ ఒక స్టేట్మెంట్లో ఆయన చాలా క్లియర్గా ఈ ట్రాజడీ జరగడానికి చాలా నెగ్లిజెన్స్ ఉంది, అధికారుల తరఫున చాలా నెగ్లిజెన్స్ ఉంది. లైఫ్ జాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్సెస్ లేని ఏరియా, అసలు మేము అందుబాటులో లేకుండా ఆ లైఫ్ జాకెట్స్ని పెట్టారు. అలాగే లాస్ట్ మినిట్లో నా ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని సెకండ్ల ముందు వాళ్ళకి ఆ లైఫ్ జాకెట్స్ ఇచ్చే ప్రయత్నం చేశానంటూ ఒక వీడియోలో మనం చూడొచ్చు. ఆ బోట్లోకి నీళ్లు పూర్తిగా ఒక్కసారిగా చేరుకున్న ఆ విజువల్స్ని కూడా చూస్తున్నాం. చుట్టూరా గ్లాస్ ఉన్న సమయంలో లైఫ్ జాకెట్స్ వేసుకున్న వాళ్ళని ఇమీడియట్గా వాటర్లోకి పంపించే ప్రయత్నం చేయాల్సింది పోయి అందులోనే కూర్చోపెట్టి ఉండడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. దానివల్లే ఎక్కువ మంది చనిపోయారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఒక బోన్లో ఒక దాంట్లో ఇరుక్కుపోయినట్టే, ఇంకా వాటర్తో పాటు ఇరుక్కుపోయినాక ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉండదు. కారు కూడా ఎప్పుడైనా మనం చూస్తే కార్ గ్లాసెస్ క్లోజ్ చేసి పూర్తిగా ఉన్నప్పుడు మనం ఏ కాలువలో కానీ ఏ చెరువులో కానీ పడిపోతే ప్రాణాలు బతికే అవకాశం ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వీళ్ళందరూ కూడా చుట్టూ గ్లాస్ విండోస్ అవన్నీ ఉండడం, క్షణాల్లోనే ఆ వాటర్ అంతా కూడా బోట్లోకి వచ్చేసాయి. మిగతా బోట్ ఇంకొక బోట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయాలని ఎంతో ట్రై చేసినా ఎంత పెద్ద అలలు వస్తున్నాయి చూడండి. ఆ డ్యామ్కి సంబంధించి అలలు 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో వీస్తున్న గాలులకి ఒక్కసారిగా బోట్ ఫ్లిప్ అయిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ విండ్స్ ఉన్నాయో. మరి అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలా? ఎవరిని దీంట్లో బాధ్యులుగా ఎవరిని పెట్టాలి? ఒక మినిస్టర్ కానీ, రెస్క్యూ ఆఫీషియల్స్ కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ రోజు ఆ బోట్ని తిప్పి తిరగవేసి ఎవరున్నారు దీంట్లో, ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తే ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఒకరినొకరు అలా హత్తుకొని ఉన్న ఆ విజువల్స్ని చూసి ఆ రెస్క్యూ ఆఫీషియల్స్, ఆ మినిస్టర్ కానీ అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అసలు శోక సంద్రంలో మునిగిపోయారంటే అర్థం చేసుకోండి. జబల్పూర్ ఈ క్రూజ్ బోట్కి సంబంధించిన ఇన్సిడెంట్లో ఎవరిని దోషులుగా మీరు భావిస్తున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ విజువల్స్ని కూడా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ చివరి క్షణాల్లో కూడా తల్లి కొడుకుని అమాంతం అలానే పట్టుకొని ఉంది. తన కొడుకు అంటే ఎంత ఇష్టమో చూడండి. తనకు కూతురు సియా అని తనకు కూతురు కూడా ఉంది, కానీ ఆ కొడుకుని మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. ఆ ట్రిప్ అంతా కూడా జాగ్రత్తగా తనని పట్టుకునే ప్రయత్నం చేసింది. సిబ్బంది అంతా ఉండి కూడా సేఫ్టీ నార్మ్స్ని ఎందుకు పాటించలేదు? అసలు బోటు ఎక్కాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ని ధరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి ఈత వచ్చినా కూడా రాకపోయినా కూడా లైఫ్ జాకెట్ని ప్రతి ఒక్కరూ ధరించాల్సిన రూల్. ఎస్పెషల్లీ ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన బోట్ ట్రిప్స్ కానీ, గవర్నమెంట్ లొకేషన్స్లో కానీ, ప్రైవేట్ అయినా కూడా ఎక్కడైనా లైఫ్ జాకెట్ ఈజ్ ఎ మ్యాండేటరీ థింగ్. అలాంటిది మరి ఆ చివరి క్షణాల దాకా మనం ఆ విజువల్లో చూడొచ్చు. ఒక్కసారి ఆ బోటు మునిగిపోతున్న ఆ నీళ్ళు వస్తున్న విజువల్ని ఒక్కసారి ప్లే చేయండి పీసీఆర్. ఒకసారి
ఆ విజువల్లో మనం చూడొచ్చు, నీళ్లు పూర్తిగా వచ్చేస్తాయి. కూర్చొని ఉన్నారు వ్యక్తులు, ఎవరు ఎలా ఉన్నారో అలానే కూర్చొని ఉన్నారు. ఆ కూర్చొని ఉన్న సమయంలోనే ఆ బోట్లోకి నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. ఆ నీళ్లు వచ్చిన సమయంలో చూడండి, కొన్ని లైఫ్ జాకెట్స్ని పెట్టి వాటిని ఓపెన్ చేసి లాస్ట్ మినిట్లో తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలా కూర్చొని ఉండకుండా వాటర్లోకి డైరెక్ట్గా వెళ్ళిన ఆ లైఫ్ జాకెట్స్ వల్ల వాళ్ళందరూ బతికి ఉండే అవకాశం ఉంటుంది. వెనకాలే ఒక బోట్ ఉంది కాబట్టి ఆ వెనకాల బోట్లో ఉన్న వ్యక్తులు కూడా కాపాడే అవకాశం ఉండేది. ఆ బోటు పూర్తిగా అలా కూర్చున్న సమయంలోనే ఫ్లిప్ అయిపోవడంతో వాళ్ళంతా కూడా నీటిలోనే సబ్మర్జ్ అయిపోయారు, మునిగిపోయారు. ఇమీడియట్గా ఆ వాటర్ లోపలికి రష్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు చనిపోవడం జరిగింది. లైఫ్ జాకెట్స్ ఉండి కూడా అవన్నీ కూడా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా ఇది అధికారుల వైఫల్యమే అంటూ చెప్పుకొస్తున్నారు ఇటు ప్రదీప్, తన భర్త ప్రదీప్. అలాగే దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.